కథన వేదికకు స్వాగతం. ఈరోజు కథన వేదిక మీకు రిపబ్లిక్ డే అర్ధరాత్రి అసలేం జరిగింది అనే చిన్న ఆసక్తికర కథనాన్ని మీకు వినిపిస్తోంది. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. ఒక నూతన యుగోదయానికి దేశ రాజధాని స్వాగతం పలుకుతోంది. 1950 జనవరి 26 ఉదయం 6 గంటల సమయం. ఆకాశంలో ఉషోదయపు వెలుగు జిలుగులు నెమ్మదిగా పరుచుకుంటున్న సమయమది. రోడ్లు నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉన్నాయి. కానీ ఈ నిశ్శబ్దంలోనే భారతదేశం తన చరిత్రలో అత్యంత కీలకమైన అడుగు వేయబోతోంది. బ్రిటన్లో సరిగ్గా ఉదయం వేల మైళ్ళ దూరంలో ఏ ప్రత్యేకత లేని ఒక సాధారణ దినం. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒకప్పుడు మణిహారం అయిన భారత్ ఆ రోజు పత్రికలో ఒకే ఒక్క లైన్: ఇండియా బికమ్స్ ఎ రిపబ్లిక్. 1947 ఆగస్టు 15 తర్వాత భారతదేశం స్వతంత్ర దేశమే. కానీ చట్టపరంగా బ్రిటిష్ రాజు 6వ కింగ్ జార్జ్ భారతదేశానికి రాజుగా కొనసాగుతూ వస్తూనే ఉన్నాడు. ఆయన ప్రతినిధిగా గవర్నర్ జనరల్ అనే పదవి కొనసాగుతూనే ఉంది. 1950 జనవరి 26న భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి చక్రవర్తి రాజగోపాలాచారి. ఆయన భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. దేశ ప్రజల్లో చైతన్యం పెళ్ళుబుకుతోంది. అప్పుడు సమయం 8-9 గంటల మధ్య. ఢిల్లీలో ప్రజా సమూహాలు కదం తొక్కాయి. ఖాదీ దుస్తుల్లో పురుషులు, కాటన్ చీరల్లో మహిళలు, చేతుల్లో చిన్న త్రివర్ణ పతాకాలతో పసిపిల్లలు. ఇవాళ వాళ్ళు పాలితులు కారు, భారత గణతంత్ర పౌరులు కాబోతున్నవారు. ఉదయం 10 గంటల వేళ. చరిత్రాత్మక క్షణాలవి. గడియారం సరిగ్గా ఉదయం 10 గంటలు చూపుతోంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన క్షణాలు. ఆ క్షణంతో భారతదేశం బ్రిటిష్ ముళ్ళ కిరీటాన్ని తొలగించుకుంది, రాజ్యాంగ ఖడ్గాన్ని అవతరించింది. అప్పుడే భారతదేశ తొలి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి ఈ ప్రమాణాన్ని చేయించారు. ఒక పదవి శాశ్వతంగా అదృశ్యమైపోయింది. ఈ ప్రమాణంతోనే గవర్నర్ జనరల్ పదవి రద్దయిపోయింది. అదే క్షణంలో కింగ్ జార్జ్ భారతదేశానికి రాజు అనే హోదా కోల్పోయాడు. రాజరికానికి ముగింపు, విదేశీ పాలనకు అంతిమ సంస్కారం. రాజ్యాంగమే అత్యున్నత అధికారం. త్రివర్ణ పతాకం ఎగిసిపడింది. ఉదయం 11 గంటల వేళ 21 తుపాకులు ఒక్కసారిగా గర్జించాయి. ఇది విజయ భేరి కాదు, బాధ్యత భుజానికెత్తుకున్న సంరంభం. ఒక నూతన యుగానికి ఆరంభం. బ్రిటిష్ వారి ఆనవాళ్లు కానరాని రోజది. ఆ రోజు భారతదేశంలో ఒక్క బ్రిటిష్ అధికారి లేడు. కొంతమంది బ్రిటిష్ దౌత్యవేత్తలు, పాత్రికేయులు మాత్రమే దూరంగా నిలబడి చూశారు. పాలకులుగా కాదు, చరిత్రకు మౌన సాక్షులుగా. తొలి గణతంత్ర పెరేడ్. ఢిల్లీలోని ఇర్విన్ స్టేడియంలో తొలి గణతంత్ర పెరేడ్ అద్భుతంగా జరుగుతోంది. సైనిక దళాల సాంస్కృతిక ప్రదర్శనలు. భారత్ తన బలాన్ని కాదు, తన ఆత్మ గౌరవాన్ని చూపింది. బ్రిటన్ అంగీకారం. బ్రిటన్ భారతదేశాన్ని ఒక స్వతంత్ర గణతంత్ర దేశంగా అంగీకరించింది. భారత్ కామన్వెల్త్లో కొనసాగింది. బలవంతంగా కాదు, స్వచ్ఛందంగా. ఆ రాత్రి
నవీన భారతదేశం. ఆ రాత్రి భారతదేశం గణతంత్ర దేశంగా ప్రశాంతంగా నిద్రపోయింది. సామ్రాజ్యపు పడగ నీడ లేదు, విదేశీ రాజు పదఘటన జాడలేదు. రాజ్యాంగం మాత్రమే ఉంది, ప్రజలు మాత్రమే ఉన్నారు. 1947లో భారతదేశం స్వేచ్ఛ మాత్రమే పొందింది. 1950లో భారతదేశం తన గౌరవాన్ని అవతరించింది. ఒక దేశం సమున్నతంగా ఎదిగింది. ఒక సామ్రాజ్యం నిశ్శబ్దంగా చరిత్రలో కలిసిపోయింది. రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో మీ కథన వేదిక. ఇది మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.